కలెక్టర్ ధరణ, ఎంఆర్ సార్ ధరణ. మాకు పొలం నుండి మా పిల్ల చల్లము, మా గుండెల రాయి ఉండే. ఈ పొద్దుడికి మాకు కలెక్టర్ ధరణ, మాకు పొలం మా చేతికి వచ్చినట్ట, మాకు దయచేసి మా అక్కడించినట్ట, మాకు చాలా సహకారం చేసినట్ట. మాకు చిన్నాళ్ళు ఎవరు పట్టుకోలే, మాకెవరు దగ్గర సాన్యాలే. మాకు ఎంఆర్ సారు కలెక్టర్ వద్దకు పోయి మీరు చేస్తే మీకు పని అవుతుంది అన్నారు. మేము వచ్చి పడినాం, మాకు సాయం చేసినారు. అదే మాకు దండం, మా కలెక్టర్కి దండం. మాకు ఎంఆర్ సార్ కానీ మన సెక్రటరీ సార్ కానీ మాకు బాగా సాయం చేస్తున్నారు. మీ వల్ల నుండి నీ నుండి మాకు దండిగా మాకు కంట్లో నీళ్ళు గుండె మీద ఉండే రాయి వదిలేసినావు. మాకు ఇదే సార్. మా పిల్ల తల్లకు బతకనీకే బతుకుతారు. మేము సుగాలు, మాకెవరు దగ్గర రానియరు. ఎటేడున్నో నీ కాడ పడినందుకు మాకు పని నెరవేర్చింది. నీ వలన మాకు అందరం నేను తలుచుకొని, నేను అనుకొని మా పిల్ల తరాన మేము నిన్ను తలుచుకుంటా అనుకుంటా బతుకుతాం. అందరూ ఒకటే, ఏం తేడా ఉండదు. మనందరూ ఒకటే, అందరూ సమానం. ఓకేనా? మీరు మంచిగా మాకు బిల్లని ఇచ్చినందుకు ధన్యవాదాలు తండ్రి. ఇదే విధంగా మేమే కాదు నాయన, ఇట్ట వేల కొద్ది జనాలు ఇబ్బంది పడేవారు ఉన్నారు. మాతో పాటు అందరికీ ఆవుసి పోసి ఆ భూమికి అందరి కుటుంబాల ఆవుసి పోసుకొని నీవు వేల సంవత్సరాలు వర్ధిల్లాల తల్లి. సంతోషంగా అందరి బాధలు తీర్చి అందరి ఆనందమే బ్రహ్మానందం అని పొందాలని మా కృతజ్ఞ తల్లి. ఆ శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబ తల్లి కృతజ్ఞలు ఎప్పుడు వెళ్ళవేళలా మీ అందరం ఉండాలని మేము ప్రార్థిస్తున్నామమ్మా. ఇదే నా సంతోషం తల్లి, ఇదే నా సంతోషం తల్లి, సంతోషం తల్లి. 983 సర్వే నంబర్లో ఒక రైతుది, దాంట్లో కొంతమంది 49 కొన్నారు ఇండ్ల ప్లాట్లకు సొంతంగా. కానీ మిగతా పొలము గవర్నమెంట్కి చేసినాడు ఫ్లాట్స్కు. అది మాది మొత్తం గవర్నమెంట్ అనే పడింది, ప్రభుత్వ భూమిని పడింది. ఆ కళ్ళాలు కానీ ఇల్లు కానీ అమ్ముకోనికి లేదు, కొనడానికి లేదు. దాని గురించి మేము ఎంఆర్ఓ గారికి అర్జించినాము. ఇచ్చిన తర్వాత దాన్ని 22A కింద తీసేయాలని చెప్పేసి, ఇది చాలా త్వరగా పరిష్కరించినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలు మేడం. 6 నెలల్లోనే మా పని అయిపోయింది. ఇది మూడు రోజుల క్రితం ABN ఆంధ్రజ్యోతి MD రాధాకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చిలక పలుకులో ఏదో పలుకులు ఉంటాయి ఆయన దాంట్లో, వారం ఒకసారి పలుకుతుంటాడు, తొలి పలుకులు. ఆయన మాట్లాడేదానికి ఆయనకి చదువుకున్నాడా లేదా, కొంచెం తెలివిందా లేదా అర్థం కావట్లేదు. కానీ సంస్కారం లేకుండా మాట్లాడడం ఎంత దరిద్రమో అందరికీ తెలుసు. ఈరోజు ఆయన అక్కసు ఎంత కక్కుతున్నాడంటే, ఈరోజు వాళ్ళ బినామీ ఆస్తులు అమరావతిలో చేసుకొని ఈరోజు ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే దాన్ని తీసుకొస్తుంటే, ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని లేపే బదులు ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతం మంగళగిరి కానీ, ఈ విజయవాడ కానీ, గుంటూరు కానీ, మచిలీపట్నం కానీ ఏరియాలో ఆల్రెడీ డెవలప్మెంట్ ఉంది. అక్కడే డెవలప్ చేస్తే తొందరగా బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఇంకా వాళ్ళలో దాన్ని ఉక్రోషం అంటారా, లేకపోతే వాళ్ళ ఆస్తులు బినామీ ఆస్తులు ఎత్తిపోతాయనే భయంతో నోటికి వచ్చిన మాటలు నిజంగా మనం అనకూడదు. కానీ ఇంకా వాడిని వాడు గీడు అని కూడా అనొచ్చు. అలాంటి పరిస్థితి. మనకి సంస్కారం అడ్డు వస్తుంది ఏదైనా అనాలంటే. ఒరే నీకు తెలివిందా అనొచ్చు, లేదా ఇంకా బూతులు తిట్టచ్చు. కానీ మనం తిట్టలేము, ఎందుకంటే మనకు సంస్కారం అడ్డు వస్తుంది. ఈరోజు ఏం మాట్లాడతాడు? మీ పిల్లలని మీరు చెల్లెలుగా భావించి పెళ్ళిళ్ళు చేస్తారా? ఆయన చేస్తున్నాడా? చంద్రబాబు నాయుడు చెప్తే ఆయన పిల్లానికి ఏమైనా ఇచ్చి పెళ్లి చేస్తున్నాడా? ఎవరికైనా తెలివి లేని ఎట్లాంటి మాటలు మాట్లాడాలో. రాజకీయాల్లో ఉన్నాడు,
ఒక మీడియాలో ఉన్నాడు, ఒక రాజకీయ పార్టీకి ఆయన తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. మీడియా అధినేత అయింది కూడా ఇలాంటివా మాట్లాడేది? లాస్ట్ వార్నింగ్ రాధాకృష్ణ గారు, ఇదే కానీ కొనసాగితే రేపు మళ్ళీ మీరు తట్టుకోలేరు. ఇలాంటి చిల్లరవన్నీ మానేసి ఈరోజు ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నారు మావిగన్ని. ఎందుకంటే తొందరగా డెవలప్ అవుతుంది, అమరావతి బదులు ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుందని వాళ్ళ ఆలోచన. ఇప్పటికైనా ఇలాంటి అనుచిత వాక్యాలు కట్టుబెట్టి ఇంకా ఇట్లాంటివి మాట్లాడకుండా ఏదైనా ఉంటే మీడియా పరంగా మీడియాగా చెప్పండి, మీ సలహాలు ఉంటే. అంతే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వాగడం కరెక్ట్ కాదు. లో అన్నదమ్ముల మధ్య పొలానికి సంబంధించిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. దానిలో విజయరాజ్ అనే అతను వాళ్ళ అన్న అయిన దేవభక్తుడిని ఇది రోకలి బండితో కొట్టి తల మీద గాయం చేసేసాడు. అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చిన లోపల చనిపోయాడు. దీనిపై కేసు రిజిస్టర్ చేసి విచారణ జరుగుతుంది. పంచాయతీ కోసం మాట్లాడదామని అడుగుతున్నాం సార్. వాడు రాలే పైన బిల్డింగ్ మీద. మా ఆయన కిందికి రాదా మాట్లాడుకున్నాం. అడిగిన పెద్ద మనుషులు కాడికి పోయి అంటే నేను రాను, నాకు నేనే పెద్ద మనిషిని, మీరే పిలుచుకొచ్చుకోపోరా అంటే మా ఆయన మీకు నిదానంగా మాట్లాడదాము, లేదంటే పెద్ద మందుల కాడికి ముందుగానే రాడు సార్ వాడు, మాకు సిగ్గుమానం పోతాదని చిన్నగా మాట్లాడుకొని వినకుండా కనుక స్టేషన్ కాడ చెప్దాం అనుకున్నాను సార్. ఇందుకు దాన్ని మా ఆయన పోయాడు, బిస తాబులకి పోయానులే కొట్టనీకి వచ్చాడని వాడు తాబులను మెట్ల మీద అన్నాడు. మా ఆయన ఎక్కిపోతున్నాడు, చీకొట్టినాడు పడేది. ఆయన మా అబ్బాయి పిలిచినాడండి, మా మట్టి పిలిచినాడు, అన్న ఇట్లా కొంచెం మాట్లాడుకుందాం రండి అని అంటే సర్లేరా అని వచ్చి నిలబడుకున్న తర్వాత పైకి ఆ అబ్బాయి పైన ఉంటాడండి. పైన ఉంటే ఈ అబ్బాయి కిందికి రారా అని పిలిచాడు. కిందికి రా, నేను పైకి చూసి మాట్లాడలేను, నువ్వు కిందికి వచ్చి మాట్లాడు అంటే నేను రాను అన్నాడు. నేను నీళ్ళు కట్టుకుని పోవాలి, నేను రాను అన్నాడు. అన్న వెంటనే మా ఆయన వచ్చేసి ఏమి రా, పైకి రావు, కిందికి రా మాట్లాడుకుందాం అన్నాడు. అన్న తర్వాత నేను రాను, ఇంకా చెడ్డ మాటలు మాట్లాడాడండి. చెడ్డ మాటలు మాట్లాడితే ఏం రా పోవట్టున్నావేను అంటే నువ్వు పోవట్టున్నావని ఇద్దరు అనుకున్నారు. అనుకున్న తర్వాత రారా చూసుకుందామని పైకి రమ్మంటే పోయినాడు మా ఆయన పైన పోయిన వెంటనే కరెక్ట్ 9 అయిందండి. 9 అయిన వెంటనే ఇంకా కరెంట్ పోయింది. ఆ అబ్బాయి బడి తీసుకొచ్చేది నేను చూసిన వెంటనే కరెంట్ పోయింది. కరెంట్ పోయిన వెంటనే మా ఆయన మీద వేసినాడు. వేసి ఇంకా మా ఆయన పడిపోయినాడండి. పడిపోయిన తర్వాత మా మర్దల మీదకి అందరికి, మా మర్దిని, 2వ మర్దిని, 3వ మర్దిని అందరిని కొట్టినాడు. అందరి మీదకి వచ్చే లోపల అన్ని మిద్దె పై నుంచి కిందికి వేసినాను. కిందికి వేసిన వెంటనే ఇంకా మా ఆయనను చూసుకునే లోపల కరెంట్ వచ్చేసింది. ఇంకా ఏం పలకలేదండి మా ఆయన, వాంతికి చేసుకుని ఇంకా అప్పుడే ఇంకా సిచ్యువేషన్ అంతా రక్తం వల్ల కారిపోయింది. బాగా వెనకాల వేసాడు. వేసిన తర్వాత ఇంకా చూసుకున్న తర్వాత హాస్పిటల్కి తోలుకొచ్చింది అంతే.
లాస్ట్ టైం జనవరిలో మీ రెడ్డి గారు ఆయన కూడా వచ్చారు అక్కడ, మీ విఆర్ఓ కూడా వచ్చినాడు అక్కడికి. మళ్ళీ ముందుగానే తహసీల్దార్ గారికి ఎండోమెంట్ కూడా పిలిచాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖ నుంచి కూడా అధికారులు వచ్చినారు. ఇక్కడ ఇవి పట్టా ల్యాండ్స్, ఇవి వక్ఫ్ ల్యాండ్ కాదు అన్నది మీరు చేస్తున్నటువంటి రిక్వెస్ట్ గవర్నమెంట్. మీకు లోన్లు తీసుకునే దాంట్లో ప్రాసెస్లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిస్ట్రిక్షన్ పెట్టినందుకని అన్నారు. ఈ వక్ఫ్ ల్యాండ్స్ భూములు అవునా కాదా, ప్రైవేట్ పట్టవార్ ల్యాండా ఏంటి అనేది రెవెన్యూ రికార్డులో, తర్వాత ఎండోమెంట్లో వక్ఫ్లో అంతా చూసి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని ఒక బోర్డు పంపించింది. దానికి ప్రిలిమినరీ అవగాహన, అసలు ఇక్కడేం సమస్య ఏముంది, రెవెన్యూ రికార్డులలో వివరాలు ఏమున్నాయి, దేవాదాయ శాఖలో వివరాలు ఏమున్నాయి. రెవెన్యూ రికార్డులో ముఖ్యంగా ఆర్ఎస్ఆర్ అని ఒకటి ఉంటుంది. 1905వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు తయారు చేసింది. అది ఊరికి 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో తయారు చేసింది కాదు. 5-10 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయని అవగాహనకు వచ్చిన తర్వాత ప్రింట్ చేసి అప్పుడున్న కలెక్టర్లకు ఇచ్చిన కాగితం. అదే ప్రధానమైనటువంటి కాగితం. రెవెన్యూలో భూమి ఎవరిది అని చెప్పడానికి అదే ముఖ్యమైనటువంటి కాగితం. దాంట్లో ఏమున్నాయి వివరాలని చూసినాం మేము. సో మళ్ళీ ఇందులో భూముల్ని 2-3 రకాలుగా విభజించి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా చూసే అవసరం ఉంది. RH అని ఉంటుంది అక్కడ, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్ అని, అది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అవి కూడా చూసిన తర్వాత ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లో చెప్పాము మేము. ఒక్కొక్క సర్వే నెంబర్కి ఆయన ఆ వివరాలు ఇస్తే RSRలో ఏముంది, RHలో ఏముంది, మళ్ళీ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఎందుకు వక్ఫ్ ఆస్తి అని రాసుకున్నారు, ఇవన్నీ కూడా కలిసి కొద్దిగా టైం తీసుకునే సమస్య. ఇది మొదలైతే అయింది, ఇది తొందరగా దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మేము. కాకపోతే ఒక 5, 6, 7, 8 సర్వే నెంబర్ల భూములకు సంబంధించిన ఎంక్వైరీ అంటే ఆ వివరాలు కలెక్ట్ చేయడం కూడా తొందరగా ఈజీ, దాన్ని చూసి రాయడం కూడా ఈజీ. ఇక్కడ కొన్ని వివరాలు తహసీల్దార్ గారు ఉన్నారు, మళ్ళీ మీ రెడ్డి గారు కూడా ఉన్నారు, మరి మీరు కూడా కొంతమంది చూసినారు, మీరు కూడా రైతులు కూడా చూసినారు, పట్టాదారు పాస్బుక్ వాళ్ళు. RSRలో యజమాని ఎవరున్నారో ఆయన వేరే వాళ్ళకి అమ్మినట్టు మాకు రుజువులు లేవు కొన్నిట్లో, అన్నీ అట్లా ఉండకపోవచ్చు. RSRలో ఫలానా ఆయన వ్యక్తి ఈ భూమి సర్వే నెంబర్కి ఈయన ఓనర్ అని ఉంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒకరిద్దరు రికార్డులు చూసినప్పుడు అమ్మినవి. RSRలో ఉన్న వ్యక్తి వేరే వాళ్ళకి అమ్మినట్టు లేదు, ఇంకొక వ్యక్తి అమ్మినట్టు ఉంది. సో దాన్ని బట్టి మరి ఇది పట్టా ల్యాండ్ అవునా కాదా అని చెప్పడానికి ఆ వివరాలన్నీ కరెక్ట్గా ఉంటే చెప్పడం ఈజీ. అక్కడక్కడ ఈ గ్యాప్లు చాలా ఉన్నాయి కాబట్టి దాదాపు 950 సర్వే నెంబర్లు వెరిఫై చేయాల్సి వస్తుంది. 950 సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ రికార్డులు చూడడం కూడా అంత ఈజీ కాదు. అది ఒక అవగాహన కల్పించుకున్నాం. ఇది నెక్స్ట్ మీటింగ్లో నెక్స్ట్ టైం కూడా మీకు చెప్తాం, ఎప్పుడనేది చెప్తామని చెప్పి దీని మీద ఒక కన్క్లూషన్కి వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డుకి రిపోర్ట్ ఇస్తాం. ఆ వక్ఫ్ బోర్డులో 11 మంది ఉంటారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, తీసుకొని ప్రభుత్వానికి పంపించాలన్నా ఏంటి. సో రెవెన్యూ వాళ్ళ స్టాండ్ ప్రకారము ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా రాశారు, ఈ పట్టా ల్యాండ్ ఇది వక్ఫ్ ల్యాండ్ కాదు అని. మిగతా వివరాలు కలెక్ట్ చేసిన తర్వాతనే మేము ఏదైనా రిపోర్ట్ రాయడానికి అవకాశం ఉంది. సో షార్ట్లీ మళ్ళీ ఇక్కడికి వస్తాం మేము. వచ్చేది మన తహసీల్దార్ గారు అవైలబుల్ ఉన్న రోజే ఆయన సబ్ రిజిస్ట్రార్ ఇద్దరు ఉండాల్సి వస్తుంది. ఎండోమెంట్ వాళ్ళతో అవసరం లేదు మాకు. ఆ రెండు చూసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చేస్తాం.
అక్కడ వాళ్ళు ఏమన్నా బోర్డు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఎట్లా వెరిఫై చేస్తారు, ఏ నిర్ణయానికి వస్తారని కూడా మీరు వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. చిన్న ఇష్యూ కాదు, చాలా పెద్ద ఇష్యూ. ఈ లోగా వాళ్ళు చేయాల్సిన పని ఏమన్నా ఉంటే చెప్పండి సార్. అందరూ వింటారు. నా రిపోర్టు 1 నెల కంటే ఎక్కువ రేటు కాదు. ఇంకోసారి వస్తాను నేను, వచ్చిన తర్వాత చూసి రిపోర్ట్ ఇవ్వడమే. సో అది వాళ్ళు బోర్డు వాళ్ళు ఎన్ని రోజులు బోర్డు చైర్మన్ గారు ఉంటారు, 10 మంది సభ్యులు ఉంటారు, వాళ్ళు వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో అది ఎంత టైం తీసుకుంటుంది అనేది ఇది చెప్పలేను. మీరు పర్సూ చేసుకుంటే నెల మీటింగ్లు జరుగుతుంటాయి. ఆ రిపోర్ట్ పోయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా చూస్తారు, పెద్ద ఇష్యూ కాబట్టి. నేనైతే 1 నెల లోపల ఈ రిపోర్ట్ 99% ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సుబ్రహ్మణ్యాయ దేవాయ సకలాభీష్ట భయంకరీ ఈప్సితార్థ సిద్ధయేన స్థిరో భవ మహాకాళికాయే నమః. సోపానే స్థిరో భవ ఓం గౌరవ యొక్క కార్యక్రమంలో
సర్వభూతా దయాపరా రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః స్వామియే సోమనాథ్ అంటే వాళ్ళు కాదు మనకు మాత్రమే యజమానులందరూ కూడా అక్కడ యాగశాల దగ్గర వచ్చి బట్టలు వేసుకుని బయటకు మూల కనబడం లేదు సాగు ఓకే స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప